ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేయవలసినవి శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. చేదుకు రుచిగా, చేదుకు గుర్తుగా వేపాకులు లేదా వేప పువ్వే వేయాలి. వేప ఆకులను ద్వారానికి అలంకరణగా అలంకరించుకోవాలి. తీపికి ప్రతీకగా కొత్త బెల్లం, వగరుకి ప్రతీకగా కొత్త మామిడికాయ ముక్కలు, పులుపుకి ప్రతీకగా ఉసిరిక రసం వాడాలి అని శాస్త్ర ప్రమాణం. కానీ మనం చింతపండు రసం, కొత్త చింతపండు లభ్యం కాబట్టి వినియోగిస్తూ ఉంటాం. అలాగే కారం రుచికి ప్రతీకగా మిరియపు గింజల పొడిని వినియోగిస్తూ ఉంటాం. తీపి, పులుపు, కారం, చేదు, ఆ తదుపరి కొత్త బెల్లం, దీంతో పాటుగా ఆరవ రుచి చిటికెడంత కాసింత ఉప్పు కూడా మనం వేస్తూ ఉంటాం. ఉగాది పచ్చడిలో ఉప్పు వేయమని ప్రామాణికంగా చెప్పబడం లేదు. 6 రుచులు ఉండాలి కాబట్టి, జీవితం 6 రుచుల సమ్మిశ్రమం కాబట్టి అన్న ఉద్దేశ్యంతో పంచదారకి బదులుగా బెల్లం, ఉసిరిక రసానికి బదులుగా చింతపండు రసం వినియోగిస్తూ ప్రధానంగా వేప పువ్వు, మామిడి పిందెలు ముక్కలు, చింతపండు రసం, బెల్లం, ఈ 4టితో సిద్ధం చేస్తూ ఉంటాం. శాస్త్రంలో మట్టుకు ఇందులో 1 చెంచా ఆవు నెయ్యి కూడా వేయాలి అని ఉంది. యద్వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. ఘృతం నెయ్యి. వీటిలో కొత్త కుండలో సిద్ధం చేసి చాలామంది వారి వారి ఇంటి ఆచారాన్ని అనుసరించి గ్లాసులతో కూడా సేవిస్తూ ఉంటారు. అరచేతిలో చూపుడు వేలు ఇలా మూసిపెట్టి బొటన వేలుతో నెక్కి పెట్టుకొని ఇలా దీనిలో గోకర్ణ మాత్రంగా ఉదయం 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో స్వీకరించాలి. అప్పుడే అది మనకు ఒక బూస్టర్ టీకా వలె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఉగాది నాడు సేవించే ఈ ఉగాది పచ్చడితో పాటుగా అశోక కళికా ప్రాశనం అనే ఇంకొక ఉత్సవం కూడా ఈ మొదటి 15 రోజులలోనే వస్తుంది. అవన్నీ కాలంలో గడిచిపోతున్నాయి. ఉగాది పచ్చడిని మాత్రం తెలుగువారమైన మనమంతా కాపాడుకుంటున్నాం, అనుసరిస్తున్నాం.